హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసం 4 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంద్రియాలను త్రికరణ శుద్ధిగా పెట్టుకున్నవారు, దృఢమైన మనసు కలిగినవారు, అహంకారం లేనివారు, ఇతరుల నుండి ఏమీ ఆశించినవారు, మితభోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికేవారు, శాంత స్వభావం కలిగినవారు, తీర్థయాత్రలు చేసినవారు, ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. అందరూ పుణ్యతీర్థాలలో స్నానం చేయలేరు. నోములు నోచనివారు, చెడ్డవారు, ఉపవాసాలు చెయ్యనివారు, శుభ్రత లేనివారు తీర్థయాత్రలు చేయలేరు. కనుక నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రమ్ము. రోమసుడు అనే మహర్షి నీ దగ్గరికి వచ్చి నిన్ను తీర్థయాత్రలు చెయ్యమని ఆదేశిస్తాడు. నీవు ధౌమ్యుని అనుమతితో తీర్థయాత్రలు చేసిరా అని చెప్పి నారదుడు ధర్మరాజుకు చెప్పి వెళ్తాడు. నారదముని వెళ్ళిన తర్వాత ధర్మరాజు ధౌమ్యునితో అర్జునుడు దివ్య అస్త్రాలు సాధించడానికి వెళ్ళాడు. ఇంకా రాలేదు. అర్జునుడు లేని కామ్యకావనం శోభించటం లేదు. మేమంతా అర్జునుని రాక కొరకు నిరీక్షిస్తున్నాం అన్నాడు. ధౌమ్యుడు, ధర్మజ, నీకు మేలు జరుగుతుంది. అర్జునుడు విజయుడై తిరిగి వస్తాడు. నారదుడు చెప్పినట్లు మనం తీర్థయాత్రలు చేద్దాం అన్నాడు. ఇంతలో రోమస మహర్షి వారి వద్దకు వచ్చాడు. ధర్మరాజుతో, నేను ఇంద్రలోకం వెళ్ళినప్పుడు అక్కడ దేవేంద్రుని పూజలందుకుంటున్న అర్జునుని చూశాను. పరమశివుడు, దేవతలు అర్జునునికి దివ్య అస్త్రాలు ఇచ్చారు. అర్జునుని విషయం నీకు చెప్పమని దేవేంద్రుడు నన్ను పంపాడు. అలాగే నిన్ను తీర్థయాత్రలు చేయమని ఆదేశించాడు అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు ఆనందపడి మహర్షి అర్జునుని క్షేమవార్తకు దేవేంద్రుని తీర్థయాత్రలు చెయ్యమని దేవేంద్రుడు ఆదేశించినందుకు ఆనందంగా ఉంది. నారద మహర్షి ఆదేశం అదే కనుక నేను ఇప్పుడు తీర్థయాత్ర చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. ధర్మరాజు వెంటనే తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆ సమయంలో వ్యాసుడు అక్కడికి వచ్చాడు. వ్యాసుడు ధర్మరాజుతో, ధర్మజ, తీర్థయాత్రలు సేవించండి. మీ పూర్వులైన మహాభీషుడు, భరతుడు, భగీరథుడు, రామపాదుడు మొదలైన చక్రవర్తులు తీర్థయాత్రలు చేసి ఎంతో పుణ్యాన్ని పొందారు. లోకంలో అధర్మపరులకు, దుర్జనులకు అభివృద్ధి కలుగుతుంది. కానీ ధర్మం ఆచరించే వారికి కష్టాలు ప్రాప్తిస్తున్నాయి ఎందుకు అని అడిగాడు. రామసుడు, ధర్మరాజ, అధర్మపరులకు అభ్యుదయ ఎల్లకాలం ఉండదు, త్వరలో నశిస్తుంది. రాక్షసులు అధర్మవత్తునులై నాశనమైనారు. దేవతలు ధర్మచారునులై వృద్ధి పొందుతున్నారు. మీరు ధర్మపరులు, మీకు జయం కలుగుతుంది అన్నాడు. ఆ తర్వాత ధర్మరాజు అన్ని తీర్థయాత్రలు సేవిస్తూ గయ చేరుకున్నాడు. అక్కడి నుండి అగస్త్య ఆశ్రమం చేరుకున్నాడు. అగస్త్య ఆశ్రమం చేరిన తర్వాత రామసుడు అగస్త్యుని గురించి వివరించసాగాడు. ధర్మజ, పూర్వం వాతాపి, ఇల్వలుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. వారిరువురు అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని పూజించి, అయ్యా, అన్ని కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని అడిగాడు. రాక్షసులకు అలాంటి మంత్రం ఉపదేశించడానికి వీలు పడదని అతడు చెప్పాడు. తరువాత తమ్ముడైన వాతాపిని మేకగా మార్చి ఆ మేకను చంపి వండి ఆ బ్రాహ్మణునికి వడ్డించాడు. బ్రాహ్మణుడు భుజించిన తర్వాత ఇల్వలుడు, వాతాపి బయటకు రా అని అంటాడు. వెంటనే వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకుని బయటకు వస్తాడు. ఆ బ్రాహ్మణుడు మరణిస్తాడు. ఇలా అన్నదమ్ములు అతిథులుగా పిలిచి బ్రాహ్మణులను చంపుతూ వచ్చారు. ఒకరోజు బ్రహ్మచార్య వ్రతంలో ఉన్న అగస్త్యుడు లేచి లేత చిగురాకులను ఆధారం చేసుకుని వేలాడుతున్న తన పితృదేవతలను చూస్తాడు. అగస్త్యుడు వారితో, అయ్యా, మీరెవరు, ఇలా ఎందుకు వేలాడుతున్నారు అని అడిగాడు. బదులుగా వారు, మేము నీ పితృదేవతలము. నీవు వివాహం చేసుకొనకుండా సంతానహీనుడవైనావు
కనుక మేము ఉత్తమ గతులు లేక ఇలా అయ్యాము. కనుక నీవు వివాహం చేసుకుని సంతానం పొంది మాకు ఉత్తమ గతులు ప్రసాదించు అన్నారు. అగస్త్యుడు అలాగే అన్నాడు. ఆ సమయంలో విదర్భరాజు సంతానం కోసం పరితపిస్తూ ఉంటాడు. అగస్త్యుడు తన తపోమహిమతో అతనికి ఒక కూతుర్ని అనుగ్రహిస్తాడు. ఆమె యవ్వనవతి అయ్యింది. ఆమె పేరు లోపముద్ర. లోపముద్రకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని విని అగస్త్యుడు లోపముద్రను తనకిమ్మని అడిగాడు. రాజు, ఈ నిరుపేద బ్రాహ్మణుడా, నా కుమార్తె భర్త. ఇతన్ని చేసుకుని నా కూతురు నారచీరలు ధరించవలసినదైనా అని బాధపడతాడు. లోపముద్ర తనకు అగస్త్యుణ్ణి ఇచ్చి వివాహం చేయమని తండ్రిని కోరింది. గత్యంతరం లేక ఆమె తండ్రి అలాగే ఆమెను అగస్త్యమునికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆమె నారచీరలు ధరించి భర్త వెంట వెళ్ళింది. ఒకరోజు అగస్త్యుడు కోరికతో భార్యను చేరాడు. లోపముద్ర, నాథ, సంతానం కోసం భార్యను కోరడం సహజం. నన్ను సర్వ అలంకార భూషితుని చేసి నన్ను కోరండి అన్నది. అగస్త్యుడు, నా వద్ద ధనం, ఆభరణములు లేవు. వాటి కొరకు తపశ్శక్తిని ధారపోయడం వ్యర్థం అనుకుని ధనం కొరకు అగస్త్యుడు శతద్వితుడు అనే రాజు వద్దకు వెళ్తాడు. తన వద్ద ధనం లేదని ఆ రాజు చెప్తాడు. అగస్త్యుడు బృహద్వత్సుడు వద్దకు అనే రాజు వద్దకు వెళ్ళి ధనం అడుగుతాడు. ఆ రాజు కూడా తనకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని కనుక ధనం లేదని చెప్పాడు. ఆ తరువాత ఆ ముగ్గురు ధనం కొరకు వేరొక్క రాజు వద్దకు వెళ్తారు. అతను కూడా తన వద్ద ధనం లేదని చెప్పి, మునీంద్ర, ఇల్వలుడు ధనవంతుడు, అతన్ని అడిగితే మీ కోరిక తీరుతుంది అన్నాడు. వెంటనే అందరూ ఇల్వలుడు దగ్గరకు వెళ్తారు. అగస్త్యుడు ఇల్వలుని ధనం అడిగాడు. ఇల్వలుడు మామూలుగా వాతాపిని వండి వడ్డించాడు. ముందు అగస్త్యుడిని భుజించమని చెప్పాడు. ఈ విషయం గ్రహించిన రాజఋషులు, మునీంద్ర, ఇల్వలుడు తన తమ్ముణ్ణి మేకగా మార్చి వండి బ్రాహ్మణులకు తినిపించి అతన్ని బయటకు రప్పిస్తాడు. అతడు పొట్ట చీల్చుకుని ఆ బ్రాహ్మణ్ణు చంపి బయటకు వస్తాడు. కనుక మీరు భుజించరాదు అన్నారు. అగస్త్యుడు చిరునవ్వు నవ్వి ఆ భోజనం తింటాడు. అగస్త్యుడు పొట్టను తడుముకుని తేంచాడు. అంతే, వాతాపి జీర్ణం అయ్యాడు. ఇల్వలుడు, వాతాపి బయటకు రా అన్నాడు. అతను రాకపోవడంతో అతను జీర్ణం అయ్యాడని తెలుసుకుని భయపడి అగస్త్యునితో, అయ్యా, మీరు కోరిన ధనం ఇస్తాను అన్నాడు. ఆ ధనంతో అగస్త్యుడు లోపముద్ర కోరికను తీర్చాడు. అగస్త్యుడు లోపముద్రతో, నీకు 10 మందితో సమానమైన 100 కొడుకులు కావాలా, లేక 100 సమానమైన ఒక్క కొడుకు కావాలా, లేక 100 కొడుకులతో సమానమైన 1000 మంది కొడుకులు కావాలా, లేదంటే 1000 మందికి సమానమైన ఒక్క కొడుకు కావాలా అని అడిగాడు. అందుకు లోపముద్ర, నాకు 1000 మందితో సమానమైన బలవంతుడు, బుద్ధిమంతుడు అయిన ఒక్క కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరింది. లోపముద్ర గర్భం దాల్చి తేజోవంతుడు, గుణవంతుడు అయిన ధృతరాష్ట్రుడు అనే కొడుకును కన్నది. ఆ విధంగా అగస్త్యుడు తన పితృదేవతలకు ఉత్తమ గతులను కలిగించాడు. తెలుసుకున్నారు కదండి మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసం 4 గురించి. మరలా మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసం 1తో వస్తాను. ధన్యవాదాలు.